హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల తాజా సమాచారం అండి. వీరికి నో ఇన్కమ్ ట్యాక్స్ అండి ఇంకా నుంచి. మరి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే, ముందుగా ఉద్యోగ పెన్షన్ల జీతాల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ 20 and 25th ఇన్ ద మంత్. అంటే ఈ నెల మనకు ఈ యొక్క మార్చి నెల యొక్క రెగ్యులర్ పేరోల్ బిల్ అనేది 20 నుంచి, సో మార్చి 20 నుంచి 25th మధ్యలో అయితే అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక పెండింగ్ డిఏలు అండి, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే డిఏ బకాయిలు పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. అవేంటంటే జనవరి 2024 3.64% కేంద్రం ప్రకటించేసింది, ఇక రాష్ట్రం ప్రకటించాల్సి ఉంది. అలాగే జూలై 2024 కేంద్రము 3% ప్రకటించింది, ఇక్కడ కేంద్రం 4% ప్రకటించింది. సో అలాగే జనవరి 2025 కేంద్రం 3% అని అయితే అనుకుంటున్నారు, కానీ ఇంకా ప్రకటించలేదు. సో ఇక్కడ 2.73% వచ్చే అవకాశం ఉన్నందున సో మొత్తం కూడితే 9.1% అన్నమాట. ఈ డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి. వీటిని ప్రభుత్వం త్వరితగతిన చెల్లించాల్సి అయితే ఉందన్నమాట, ప్రకటించాల్సి ఉంది. అలాగే వీటి తాలూకా అరియర్స్, సో అరియర్స్ ఉన్న సకాలంలో చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్లు భావిస్తున్నారు. ఇక అడ్వాన్స్ ట్యాక్స్ అండి, మార్చి నెల జీతాల నుంచి అందరూ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సో 72,800 అంతకంటే తక్కువ బేసిక్ కలిగిన వారు అయితే ప్రస్తుతం ట్యాక్స్ పడదండి. సో మధ్యలో డిఏ మార్పు జరిగినట్లయితే 72,810 బేసిక్ కలిగినటువంటి వారు ట్యాక్స్ అయితే ఉండదు. ఇప్పుడు ఎవరెవరు ఎంతెంత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించవలనో ఈ టేబుల్లో అయితే చూద్దాము. సో 70,850 రూపాయల వరకు శాలరీ ఉన్నవారు, అంటే అంతకు లోపు, సో 60,000 కావచ్చు. అలాగే ఇంకా సో ఈ విధంగా 70,850 లోపు ఉన్న వారికి ట్యాక్స్ పడదు. అలాగే 72,810 రూపాయలు ఉన్నవారికి సో 2,000 ఎక్స్ట్రా ఉంటుంది. సో వారు ఆ 2,000ను, ఆ ఎక్స్ట్రా 2,000ను ట్యాక్స్గా కడితే సరిపోతుంది. అలాగే 74,750 రూపాయల వరకు వీరికి 5,000 వరకు ట్యాక్స్ పడుతుంది. అలాగే 76,730 బేసిక్ ఉన్న వారికి 6,000 వరకు అడ్వాన్స్ ట్యాక్స్ ఉంటుంది. అలాగే 78,800 వీరికి 7,000 వరకు. అలాగే 80,910 రూపాయలు బేసిక్ వరకు ఉన్న వారికి 7,500 పడుతుంది అన్నమాట ట్యాక్స్. సో దీన్ని ముందుగానే డిడక్ట్ చేసుకోవచ్చు అండి అడ్వాన్స్ ట్యాక్స్ కింద. అలాగే 83,000 బేసిక్ ఉన్న వారికి 8,000 ట్యాక్స్ అయితే అడ్వాన్స్ ఉంటుంది. అడ్వాన్స్గా అయితే చెల్లించుకోవచ్చు, లేదంటే మనకు ఫైనల్గా జమ చేస్తారనమాట, జమ చేయాల్సి ఉంటుంది ఎట్లా తిరిగి. ఇక 85,240 రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి 8,500 అడ్వాన్స్ ట్యాక్స్. అలాగే 87,480 రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి 9,000 అడ్వాన్స్ ట్యాక్స్. 89,720 బేసిక్ ఉన్న వారికి 9,500 అడ్వాన్స్ ట్యాక్స్. 92,110 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 10,000 అడ్వాన్స్ ట్యాక్స్ అయితే ఉంటుంది. అలాగే 94,500 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 11,000. 96,860 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 11,500. అలాగే 99,430 రూపాయల వరకు బేసిక్ పే ఉన్న వారికి 12,000. ఇక 1,01,970 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 13,000. 1,04,510 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 14,000. 1,07,210 రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి 15,000 అడ్వాన్స్ ట్యాక్స్. ఈ విధంగా 9,910 రూపాయలు ఉన్న వారికి 16,000. ఈ విధంగా 1,12,610 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 17,000. 1,55,000 బేసిక్ వారికి
సో ఈ విధంగా 18,000. అలాగే 1,18,390 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 19,000. 1,21,280 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 20,000. 1,24,380 రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి 21,000 అడ్వాన్స్ ట్యాక్స్. అలాగే 1,27,480 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 22,000 అడ్వాన్స్ ట్యాక్స్. అలాగే 1,30,580 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 23,000 ట్యాక్స్. 1,33,900 బేసిక్ ఉన్న వారికి 24,000. అలాగే 1,37,220 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 25,000. ఈ విధంగా ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ అయితే చెల్లింపులు చేయవలసి ఉంటుంది. సో 70,850 లోపల కంటే తక్కువ ఉన్న వారికి ట్యాక్స్ పరిధిలోకి రారు. సో వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇతర సోర్సెస్ నుంచి కానీ ఓన్లీ శాలరీ కానీ పెన్షన్ నుంచి కానీ కాకుండా ఇతర సోర్సెస్ నుంచి వచ్చిన అమౌంట్ కూడా కలిపితే ఈ అమౌంట్ను దాటినట్టయితే ఖచ్చితంగా ట్యాక్స్ పరిధిలోకి వస్తారు, ట్యాక్స్ చెల్లించాల్సి అయితే ఉంటుందండి.